హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ ఎక్సైజ్ 2.2 చూడండి. 6th సమ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యాడ్ అప్ టు 51. వాట్ ఆర్ దీస్ ఇంటీజర్స్? 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే అసలు కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే వరుసగా వచ్చే నెంబర్స్. సపోజ్ 1, 2, 3 ఈ వరుసగా ఉన్నాయి కదా, అవి మటి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 4, 5, 6 అలాగా 3, 4, 5 ఇలా వరుసగా ఉన్న వాటిని ఏమంటారంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేది అంటాం. ఆ మూడింటిని యాడప్ చేస్తే ఎంత వచ్చింది? మనకి 51 వచ్చిందంట. ఆ 3 ఇంటీజర్స్ ఏంటి అనేది. ఇంటీజర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంటీజర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4 అప్ టు సో ఆన్, -1, -2, -3 ఇవన్నీ ఏంటి? ఇంటీజర్స్. అందులో 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్, మైనస్ అయినా అవచ్చు, ప్లస్ అయినా అవచ్చు. ఇక్కడ 51 అడిగాడు కాబట్టి ఎడిషన్ అంటే +3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మాట. ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే, లెట్ ద 6th సొల్యూషన్, లెట్ ద 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది నెంబర్ 1 అయితే దానికి మళ్ళీ ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తుంది అంటే ఇది ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ ప్లస్ అంటే 1 + 1 2 కదా అవుతుంది. నెక్స్ట్ x + 2 అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అంటే ఇదిగోండి 1 + 2 ఎంత? నెక్స్ట్ 3 కదా. నెక్స్ట్ మళ్ళీ x + 3 అంటే 1 + 3 ఎంత అవుతుంది? మనకి 4 కదా. అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా. సో ఫస్ట్ నెంబర్ని x అనుకుంటే నెక్స్ట్ +1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? +2 యాడ్ చేస్తాం. ఈ 3 అనేది కాన్సిక్యూటివ్ నెంబర్స్. సమ్ ఆఫ్ దమ్ ఎంత ఇచ్చాడు మనకి? సమ్ ఆఫ్ దమ్ ఆ మూడిట్లని ఎడిషన్ చేస్తే మనకి 51 ఇచ్చాడు. దేర్ఫోర్ అంటే x + 1 + x + 2 = ఎంత మనకి? 51. ఇక్కడ xలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 అంటే ఏంటి? 1 + 1 + 1 ఎంత? 3x కదా. 3x + 2 + 1 ఎంత? 3 = 51. ఈ 3ని అటువైపు పంపించేస్తున్నాను. ఇదేంటి? ఇంటీజర్ కదా. ఇదేంటి? వేరియబుల్తో ఉంది. మనకి x వాల్యూ రావాలి కాబట్టి ఈ 3ని మనకి రైట్ సైడ్ పంపిస్తే ఎంత అవుతుంది? మనకి +3 ఉంది. రైట్ సైడ్ వెళ్తే -3. 3x = 51 - 3. 51లోంచి 3 తీస్తే ఎంత మనకి? 48. ఇప్పుడు x వాల్యూ కావాలి. ఇక్కడ ఏంటి? xతో 3 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. అంటే 48/3. 3 1s are 3 16s are. x = మనకి ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో ఫస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఎంత? x. అంటే నెక్స్ట్ వచ్చేసి దెన్ x + 1 ఎంత అవుతుంది మనకి? అంటే 16 + 1 17. నెక్స్ట్ వచ్చేసి x + 2 అంటే 16 + 2 ఎంత మనకి? 18. దేర్ఫోర్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ 16, 17, 18. ఈ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మాట. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ చెకింగ్. సమ్ ఆఫ్ 3 చెకింగ్ వాడు అడగలేదు కాబట్టి మామూలుగా మనం చెకింగ్ అని రాసుకుని చేద్దాం. చెకింగ్ అడిగితే కంపల్సరీగా చెకింగ్ చేయాలి. ఆ మూడింటిని ప్లస్ చేద్దాం. 16 + 17 + 18 ఎంత? ఈ మూడింటిని ప్లస్ చేస్తే మనకి 51 వచ్చింది. సో వెరిఫైడ్. మనం వచ్చిన 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏంటి? కరెక్ట్. అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి 7th సమ్. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 888. ఫైండ్ ద మల్టిపుల్స్. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే 8 టేబుల్లో వచ్చే మల్టిపుల్స్ మాట. 8 టేబుల్లో ఏంటి మనకి? 8 1s are 8, 8 2s are 16, 8 3s are 21. ఇది కదా. ఇప్పుడు 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని ఎలా తీసుకుంటాం అంటే, సపోజ్ లెట్ ద కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఆర్. ఫస్ట్ దీన్ని x అనుకుందాం. సో x కామా ఈ x + 16 కామా x + 21 అంటే 8కి ప్లస్ చూడండి. ఫస్ట్ 8 + ఫస్ట్ 8 యాడ్ చేద్దాం. x + 8 అంటే ఫస్ట్ది 8 కదా. 8 + 8 ఎంత మనకి? 16 కదా. నెక్స్ట్
మళ్ళీ 8 1 జర్ 8 అంటే ఫస్ట్ 8 వచ్చింది, తర్వాత 8 + 8 16 వచ్చింది, మళ్ళీ 8 + 16 ఎంత 21. సో ఇవి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ మూడిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? సమ్ ఆఫ్ దెమ్ ఎంత మనకి? 888. ఇప్పుడు దేర్ఫోర్ ఈ మూడిటిని x + 8 + x + 16 = 888. సేమ్ 6th సమ్ ఎలా చేసామో అలాగే ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1 2 3 3x + 16 + 8 ఎంత మనకి? 24 = 888. ఇక్కడ ఏంటి +24, ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇది ఒకటే కదా ఉంది, +24 అటువైపు వెళ్తే 3x = 888 - 24. 888లోంచి 24 తీస్తే ఎంత? 864. ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్. 864లోంచి బై 3 3 1 జర్ 3 288. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 288. దేర్ఫోర్ దెన్ x + 8 ఎంత అవుతుంది మనకి? 288 + 8 ఎంత? 296. మళ్ళీ x + 16 ఎంత అవుతుంది? 288 + 16 304. దేర్ఫోర్ ఏంటి అడిగాడు ఇక్కడ? 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈస్ ఏంటంటే 288, 296, 304. ఒకవేళ డౌట్గా ఉంటే వెరిఫైడ్ మెట్ చేసుకోండి. వెరిఫికేషన్ 3 ప్లస్ చేస్తే 888 వచ్చిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, చెకింగ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 8th సమ్. 3 consecutive integers are such that when they are taken in increasing order multiplied by 2, 3 and 4 respectively, they add up to 74. Find these numbers. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాడు 6th సమ్ లాగా. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తీసుకొని వాటిని ఏం చేశాడంటే ఒక దాంతో ఒక కాన్సిక్యూటివ్ నెంబర్ని 2తోని, సెకండ్ కాన్సిక్యూటివ్ నెంబర్ 3తోని, థర్డ్ కాన్సిక్యూటివ్ నెంబర్ని 4తోని మల్టిప్లేట్ చేశాడట. మల్టిప్లేట్ చేసిన తర్వాత మూడిటిని యాడ్ చేస్తే 74 వచ్చింది. ఇందుకే ఫైండ్ దిస్, అసలైన కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఇప్పుడు వర్కింగ్లోకి వెళ్ళిపోతాం. చూడండి 8th సొల్యూషన్. లెట్ ద 3 consecutive integers are x, x + 1, x + 2. ఇవి కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఇవేంటి? ఒక దాంతో 2తోని, ఒక దాన్ని 3తోని, ఇంకో దాన్ని 4తోని మల్టిప్లేట్ చేశాడు. ఇప్పుడు చూడండి, దెన్ మల్టిప్లయింగ్ x by 2. xని 2తో మల్టిప్లై చేస్తున్నాను. వి గెట్ మనకి ఎంత వస్తుంది? 2 × x ఎంత కదా చూడండి, x 2 ఎంత అవుతుంది? 2x. ఇప్పుడు అలాగే థర్డ్ వన్, దెన్ మల్టిప్లయింగ్ సెకండ్ ఏంటి? x + 1 బై దేంతోని? 3తోని. వి గెట్ 3 × x + 1 ఎంత? 3x. 3 1 జర్ 3. నెక్స్ట్ అది వచ్చేసి మళ్ళీ అలాగే 4th. దెన్ మల్టిప్లయింగ్ x + 2 బై 4. వి గెట్ 4 × x + 2. 4 × x 4x. 4 2 జర్ 8. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 74 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేద్దాం. ఏంటి? 2x + 3x + 3 + 4x + 8. మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 74 కదా. ఇప్పుడు చూడండి, x వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. 2 + 3 ఎంత? 5. 5 + 4 9. 9x + 8 + 3 ఎంత? 11.
ఈక్వల్ టు 74. 9x ఈక్వల్ టు +11 అటువైపు వెళ్తే -74 -11. 74లోంచి 11 తీస్తే ఎంత మనకి 63. ఇక్కడ 9 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడ్. x ఈక్వల్ టు 63/9. 9 1 జర్ 9 7 జర్. x ఈక్వల్ టు 7 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్. దెన్ x + 1 ఎంత అవుతుంది? 7 + 1 8. x + 2 అంటే 7 + 2 9. Therefore the given 3 consecutive integers are 7 8 9. ఓకేనా. ఇక్కడతో ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 9th సమ్. The ages of Rahul and Harun are in the ratio 5:7. 4 years later, the sum of their ages will be 56 years. What are their present age? వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఏంటంటే రేషియోలో ఇచ్చాడు, 5:2 రేషియో కింద. 4 years later అంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఏజ్ కలిపితే అంటే యాడ్ చేస్తే 56 years అంట. ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ రేషియో ఆఫ్ గివెన్ ratio of ages of Rahul Harun ఎంత ఇచ్చాడు మనకి? 5:7 రేషియోస్. ఇప్పుడు దెన్ విడివిడిగా లెట్ ఏజ్ ఆఫ్ రాహుల్ ఏజ్ ఎంత అనుకుందాం? సపోజ్ ఈ రేషియో ఇచ్చాడు కాబట్టి 5 ఇంటూ ఏజ్ని ఎక్స్ అనుకుందాం, 5x. ఓకేనా. అండ్ ఏజ్ ఆఫ్ హరుణ్ యొక్క ఏజ్ 7x అనుకుందాం. ఓకేనా. 4 years తర్వాత అంటే 4 years later 4 years later ఏజ్ ఆఫ్ రాహుల్ అంటే ప్రజెంట్ ఏజ్కి 4 యాడ్ చేద్దాం. 5x + 4 అంటే 4 years తర్వాత కదా, 5x + 4 years. అండ్ 4 years later ఏజ్ ఆఫ్ హరుణ్ అంటే 7x + 4 యాడ్ చేద్దాం 4 years తర్వాత. ఇవి రెండింటిని యాడప్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 56 వచ్చిందంట. Therefore 5x + 4 + 7x + 4 ఈక్వల్ టు ఎంత మనకి? 56. ఇప్పుడు ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? 1 2 అంటే 5 + 7 ఎంత మనకి? 12x. 4 + 4 ఎంత? 8. 12x + 8 ఈక్వల్ టు 56. ఇక్కడ 8 అంది అటువైపు వెళ్తే -8. 56లోంచి 8 తీస్తే ఎంత మనకి? 48. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ ఏంటి? మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై x ఈక్వల్ టు 48/12. 12 1 జర్ 12 4 జర్. x ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 4 years వచ్చింది. అంటే x ఈక్వల్ టు 4 years. ఇప్పుడు x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే రాహుల్ ఏజ్లోని అండ్ హరుణ్ ఏజ్లోని సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్, ప్రజెంట్ x వాల్యూ వచ్చింది కాబట్టి దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ అంటే 5x కదా. సో x వాల్యూ ఎంత మనకి? 4. 5 4 జర్ 20 years. నెక్స్ట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్ ఎంత? 7x అంటే x ప్లేస్లో 4. 7 4 జర్ 28 years. ఇక్కడ మీరు యాడ్ చేయండి, తెలిసిపోద్ది. వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ రాహుల్ అండ్ హరుణ్ ప్రజెంట్ ఏజ్ అంతా 20 years and 28. చెకింగ్ చేద్దాం ఒకసారి. అంటే కరెక్ట్గా అంటే 4 years later అంటే దీనికి 20 + 4 ఎంత మనకి? 24. అండ్ 28 + 4 32. రెండింటిని యాడ్ చేస్తే ఎంత మనకి? 56 years. 4 years తర్వాత మనకి యాడ్ చేస్తే 56 కదా ఇచ్చాడు. సో మనం చేసిన సమ్ కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి 10th సొల్యూషన్. 10th వన్ చూడండి.
ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. ఓకేనా, వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఇచ్చాడు, క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనేది 7:5 రేషియో కింద ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. వాట్ ఈస్ ద టోటల్ క్లాస్ స్ట్రెంత్? బాయ్స్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది నెంబర్ ఆఫ్ గర్ల్స్ కన్నా మోర్ దెన్, ఎంత మోర్ దెన్, ఈజ్ 8 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ కింద 8 ఎక్కువ బాయ్స్ అనేది ఉన్నారు. ఇప్పుడు చూద్దాం వర్కింగ్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గివెన్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఇచ్చాడు మనకి రేషియో కింద? 7:5 అనేది వచ్చింది. ఓకేనా, లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అసలు నెంబర్ ఆఫ్ బాయ్స్ తెలియదు కదా, లెట్ ద సేమ్ 9th సమ్లాగే లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 × x 7x. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ 5 × x 5x. ఇప్పుడు ఏమి ఫ్రమ్ ద డేటా ఏంటి ఇచ్చాడు మనకి? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏంటి, గివెన్ డేటా, మనకి గివెన్ డేటా అంటే గివెన్ డేటా ప్రకారంగా ఏంటి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏంటి, 8 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, 7x, 8 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత, 5 కదా, 5x + 8 చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చేయండి. ఇప్పుడు 7x = 5x, ఇక్కడ x ఉంది కదా, ఇటువైపు పంపించేద్దాం. ఏంటి, 7x - 5x. అంటే మనం ఎప్పుడు ఏంటి లెఫ్ట్ సైడ్ పంపిస్తాం కదా, ఇక్కడ రైట్ సైడ్ ఏంటి ఇది ఉంది కాబట్టి ఇటువైపు పంపించేస్తున్నాను. మనకి రైట్ సైడ్ ఎప్పుడు మనం లెఫ్ట్ ఉన్నది రైట్ సైడ్ పంపిస్తాం, కానీ ఇక్కడ 5x అనేది కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ ఎలాగ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది వదిలేసి +5x ఇటువైపు వస్తే -5x. 7x నుంచి 5x తీస్తే ఎంత, 2x = 8. x వాల్యూ 8/2, 2 1 = 2 4 x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, 7x కదా, అంటే 7 × 4, 7 4 ఎంత మనకి 28. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 5x, 5 4 20, 28 + 20. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ అనేది ఎంత, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 5x + 7 ఇది కదా టోటల్. therefore then total students, boys plus girls, బాయ్స్ ఎంతమంది 7x, గర్ల్స్ ఎంతమంది 5x. సో రెండు కలిపితే ఎంత మనకి 12x కదా, అంటే x ప్లేస్లో 4 వేద్దాం. 4 × 12 ఎంత, 48. మొత్తం ఎంతమంది టోటల్ స్ట్రెంత్. therefore టోటల్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి ఎంతమంది మనకి 48 మెంబర్స్. చాలా సింపుల్, ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఇంక మిగతాదంతా కామనే. నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, రెండింటిని యాడ్ చేస్తే 28 + 20 ఎంత మనకి 48 కదా వచ్చింది, నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో మనం చేసింది కరెక్టే. చెకింగ్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది కంపల్సరీగా చెకింగ్ అని అడిగితే చెకింగ్ అని పెట్టి ఇవి యాడ్ చేసి మనం చూపించాలి. వాడు చెకింగ్ అని అడగలేదు కాబట్టి ఇక్కడితో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 11th సమ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.